అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుంద అడ్వకేట్ని. హిందువుగా జీవిద్దాం, హిందువుగా మరణిద్దాం. హిందువు అంటేనే ధైర్యవంతుడు. అంటే కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా ఎదిరించేవాడిని, ప్రశ్నించేవాడిని హిందువు అంటారు. కాబట్టి మన కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరిగినా ఎన్ని రోజులు నిద్రపోతూ సెక్యులర్ ముసుగులో కళ్ళు మూసుకొని ఉన్నాం. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మన ధర్మం సర్వనాశనం అవుతుంది. కాబట్టి సెక్యులర్ కంట్రీలో బాయి అని చెప్పుకునేటువంటి మతాలు మన మత సాంప్రదాయాన్ని గౌరవించినప్పుడే మనం ఇతర మతాలని గౌరవించాలి. కాబట్టి మన మత సాంప్రదాయంలో ఆవుకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి అమ్మ కంటే గొప్పగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యన వారి మతానికి సంబంధించినటువంటి మత పెద్దలే కరాఖండిగా చెప్తున్నారు, ఆవుని వధించమని ఎక్కడ ఖురాన్ బోధించట్లేదు అని. మళ్ళీ అలాంటి పెద్దలే చెప్తున్నప్పుడు సాటి హిందువుగా మనము గోవును రక్షించుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. ఈ బక్రీద్ కోటే కాదు, ప్రతిరోజు నిత్యం ఎక్కడ అక్రమంగా గోవులను తర్వాత నందులను తరలించిన పశుజాలాన్ని సంప్రదించిన 100% మనము ప్రశ్నించాలి, ఎదురు నిలబడి ధర్మాన్ని రక్షించాలి. పోనీ అలా చేయడానికి నేను ధైర్యం లేదు అంటే లీగల్గా అయినా పోరాడాలి. ముందుగా మనం చేయాల్సింది 100కు లేదా 112కు కాల్ చేసి ఎక్కడైతే గోవులను అక్రమంగా తరలిస్తున్నారో, గోవులను వధించడానికి రెడీగా ఉన్నారో, వధిస్తూ ఉంటారో ఆ ప్రాంతాన్ని షూట్ చేసి మనం అధికారులకు ఫిర్యాదు చేయాలి. వాళ్ళు స్పందించకపోతే అప్పుడు వేరే దారి ఉంటుంది, మనం ఆ దారిని ఎంచుకోవాలి. ముందుకు అధికారులకు చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు అని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మనం వాళ్లకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి. ఆర్టికల్ 48 ప్రకారము ఈ భూమి మీద నివసించేటువంటి జంతుజాలాన్ని, మన కళ్ళ ముందు జరిగేటువంటి అన్యాయాన్ని అరికట్టమని ఆర్టికల్ 48 చెప్తుంది. ఎస్పెషల్గా జంతువులను ప్రొటెక్షన్ చేయమని. కాబట్టి మనము ఏది జరిగినా బాధ్యతాయుతంగా మనం పోరాడాలి. మనం ఎంతసేపు మన హక్కుల కోసం పోరాడడం కాదు, మన బాధ్యతలను మనం గుర్తు చేస్తూ మన బాధ్యతలని మనం పాటించాలి. ఆ బాధ్యతలు ఇతరు కూడా పాటించేలా చేయాలి. అప్పుడే మనం భారతీయులము, లేదా ఒక సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి చచ్చినోడితో సమానమైనటువంటి హిందువులం. ఇది గుర్తుంచుకొని ఎక్కడ ఆవుకి అన్యాయం జరుగుతున్నా, రేపు బక్రీద్కి ఏం జరిగినా ముందుగా మీరు ఆ ఇన్సిడెంట్స్ను షూట్ చేయండి. ముందుగానే పసిగట్టి కొన్ని అయినా మనం ప్రాణాలను కాపాడుతాం. ఎందుకంటే ఈ మధ్యన ముస్లిమ్స్లో మనకంటే ఎక్కువగా అవేర్నెస్ వస్తుంది. నిజానికి ఆవుని తినడం వాళ్ళు తక్కువ చేశారు. ఇది వాళ్ళకు హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని వాళ్ళు స్వతహాగా ముందుకు వస్తున్నారంటే మనలాంటి హిందువులను చెప్పుకొని తిరిగేటువంటి మనకు సిగ్గుండాలి కదా. సిగ్గుతో మనం బతకాలి కదా. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ మీద బురద జల్లుడు కాదు, మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి జస్ట్ ఒక రోజులో ఒక 5 నిమిషాలు కేటాయించలేమా? ఎక్కడో ఆవులకు ఆపద కలుగుతుందంటే జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్తోనే అధికార యంత్రాంగాన్ని మనం కదిలించవచ్చు. మనం ఏ పని చేయాల్సిన పని లేదు, పోరాడాల్సిన పని లేదు, కత్తులు తీసుకొని పోరాడాల్సిన పని లేదు. అధికార యంత్రాంగం మనకు సహకారం చేయకపోతే ఆర్టికల్ 48 ప్రకారము ఏదైనా చేయడానికి మనకు హక్కు ఉంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని అందరూ కూడా మన బాధ్యతలు నెరవేర్చాలి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.